అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాళ్ళు స్నేహంగా. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా. పాటేమో సీను ఆటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా. అరే శివగా మా డాడీ దుబాయ్ వెళ్ళు రాంగా పెద్ద చాక్లెట్లు తర్వాత నీకు కూడా ఇస్తా. నాకు ఎన్నిస్తా ఎల్లంటే అన్ని ఇస్తా. శివగా గడయుడు నేను ముందుగా నాకు దొరికింది. నాకు దొరికింది నాకు దొరికింది నాకు దొరికింది నాకు దొరికింది అరే చింత మంచి మాట కూడా చెప్తున్నా. నాకు బూత్ మాటలు రాకముందే ఇయ్యి. నీకు బూత్ మాటలు వస్తాయి నాకు బాత్ మాటలు వస్తాయి. బ్యాక్ 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 నువ్వు బ్యాక్ బ్యాక్ బాత్ కాదురా బఫెల్లో. నా రూపాయలు నాకు ఇచ్చే నువ్వు కరిగా జున్ను నీ దోస్తే ఉండా. నువ్వేం నా దోస్తు ఉండేది ఇప్పుడే నీ దోస్తు కటిప్ చేస్తా. అయినా ఈ రూపాయి నేను ఇయ్య జున్ను. అరే చిన్న ఇదంతా కాదు రూపాయి కోసం పంచాయతీ పెడరా. అలా ఈ రూపాయి ఎవరిదంటే వాళ్ళే తీసుకున్నాడు. సరే జున్ను నేను ఒక్కళ్ళని తెచ్చుకుంటా నువ్వు ఒక్కళ్ళని తెచ్చుకో. సరే అంతసేపు ఈ రూపాయి ఇల్లు పెడదా ఎడకద్దు నీడకు పెడదా. గుడ్డంగి ఇల్లు కొత్త ఎవరన్నా ముట్టరు. అరే సింగ రూపాయి కదా అని తప్పదితే నీ తోలు తీస్తా. ఆడకు జున్ను నా దోస్తువే కాదు. ఓకే షిను సారీ సారీ సారీ. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. అనగనగా ఒక ఊరు ఒకరేమో సీను ఒకరేమో చున్ను. అట్లక్కని ఇస్తా. ఆ పైసలు నేను ముందుగా చూసిన అట్లక్క ఈ ఫోన్లో ఎటో వెళ్ళట్టుంది. ఇప్పుడు ఎట్లా మరి? ఆ శత్రు డోళ్ళు ఇంటికోతా ఆ పోరోడు అయితే ఇంటికానే ఉంటాడు. పొట్టి మీ బాబాయ్ ఏడి? అటెండు అబ్బా చిప్స్ తింటున్నవారా నాకు కూడా ఒకటి తీసి పొరోడు చిన్నదైతే చిన్నదే పుక్కిడికి వచ్చింది కదా తింటా. బాకమ్మ ఉన్నాయి ఇవన్నీ నేనే తింటా. పోరోడు అత్తలేడు కానీ
ఇవన్నీ నేను తింటా. ఇవన్నీ నాకే. కళ్ళ కమ్మ ఉంది. ఇవి కారం కారం ఉన్నాయి. లిటిల్ హార్ట్ అయితే ఉంటది. అయిపోయింది. నా మతి మండ పంచాయతీ మర్చిపోయి పంది లెక్క తింటాన్నా. పంచాయతీ కొవ్వాలి విలువాలి. పని పాట లేని వాళ్ళను ఇస్తా. ఊళ్ళో పని పాట లేకుండా వాళ్ళు ఉన్నారు మరి. వాళ్ళు విలువాలి. స్త్రీ వెళ్తా. స్త్రీకి ఏం పని ఉండదు మంచిగా. జున్ను మరి మీ వాడు తేలలేదు. తేల్తాడు ఇంకా తయారు కావద్దా? మరి మంచాన్ని పిలిచినావా? పంచాయతీకి వెళ్తే మంచోడు లేకపోతే వెస్ట్ గాడు. మరి నువ్వు నన్నేమనుక పిలిచినావురా? గెలిచినా గెలవకున్నా అంతే. ఇంతకు నన్ను మంచోడు అన్నాడా చెడ్డు అన్నాడా? దున్నికి ఎప్పుడు వస్తాడు? వచ్చిన పంచాయతీ రాసుకోవడానికి పేపరు, రాష్ట్రానికి పెన్ను, ఒత్తుకు బుక్కు తెచ్చిన. మీరేం ఒత్తుకోకండి. మీ లేత మనసులు నొచ్చుకోకుండా ఈ పంచాయతీ మొత్తం కథం చేస్తా. చెప్పరా సీన్గా ఏంటిది? అన్నయ్య రూపాయి నాదే. రూపాయికి ఏముందిరా తీసుకో. ఎందుకు జున్ను? ఆ రూపాయి కోసం ఇక్కడ పంచాయతీ పెట్టింది. రూపాయికి పంచాయతీ ఏందిరా? మరి నువ్వేం పంచాయతీ అనుకున్నావురా? ఇక వీళ్ళు బల్లెగిట్ట లొల్లి పెట్టుకోవచ్చు, లేకుంటే వీళ్ళు అయ్యవ్వ కొట్టుకున్నారో అందుకే పంచాయతీ పెట్టిల్లు అనుకున్నా. నీ అవ్వ రూపాయికి ఏం పంచాయతీ రా నా అయ్యా. ఇప్పుడు నేను ఎట్లా పంచాయతీలో కొట్టాలి? అయినా ఫస్ట్ ఈ రూపాయి ఫస్ట్ ఈ రూపాయిని ఎవరు చూసిళ్ళు? నేను చూసిన. ఓకే, ఫస్ట్ నువ్వే ముట్టినా ఈ రూపాయిని? నేను. నువ్వా? అరే న్యాయం అనేది ఇద్దరికి వెళ్ళి సెరసగా ఉందిరా రాజు. ఆ రూపాయి మొత్తం నాకే. ఆ రూపాయి నాదే. ఆ రూపాయి నాదే. నాదే. జున్ను నువ్వు ఆ రూపాయి నాదే. సైజు కూసో ఆగుతానే లేదు. ఇప్పుడు ఎట్లరా? పోనీ ఈ రూపాయిని చిల్లర చేద్దామా? అరే నీకేమైనా తెలివి ఉందా రా బాయ్? రూపాయిని ఎట్లా చిల్లర చేస్తావురా? రూపాయిని చిల్లర చేస్తే రెండు ఆటలు అవుతాయి. ఆటలు వెళ్తానే రా. అది నిజమే. ఓ అఖిలా ఏమైంది? ఏమో వెనుకలాడుతావు? ఇక్కడెక్కడో నా రూపాయి పోయింది శ్రీ. వెతుకుతానా దొరుకుతలేదు. రూపాయి పోయిందా? కొంపదీసి రూపాయి గిట్ట దాంది ఏంది? అన్నా ఈ బుక్ దాని మీద అప్పు లేకపోతే మనం బుక్ అవుతాం. అరే అరే ఏ రూపాయి ముచ్చట అవ్వలు ఎత్తద్దు. రూపాయిని కూడా తీయద్దు. నా కుప్ప కూర్చొని మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఈడనా మేమా? మంట కాగుతాను. మంట కాగుతాను. మంట కాగుతారా? మరి మంట పెట్టుకోలేదు? ఎండగొడుతుంది కదా అక్క, అందుకే మంట పెట్టుకోలే. అవును. అయినా నువ్వు ఇటు ఎందుకు వచ్చినావు? చెప్పినా కదా రూపాయి వేందా అని. చెప్పింది మర్చిపోయాను. అయినా బుక్ ఎందుకు గిడ వారేసిర్రు? బుక్ ఎందుకు తీస్తాను? గట్లొడతారేంది? పుస్తకం అంటే సరస్వతి దేవి కింద పడేస్తారా? అయినా తీయద్దు. అది తీస్తే లక్ష్మీదేవి కనబడుతుంది. నాకు కాలిదంటే కాళికాదేవి కనబడుతుంది. నిన్ను అడిగింది అరాది వెస్ట్ మొక్క పొడ. పంచాయతీని పెంచుతావు ఏంది ఇంకా? ఏమైంది శ్రీగంత కోపానికి అత్త? ఏం లేదు అట్లా. ఇక నరం లేని నాలుక 40 తీలు మాట్లాడిందని వేస్ట్ నల్ల మొక్క పొడ. నువ్వేం పట్టించుకోకు. పో నువ్వు పోయి నీ రూపాయి ఏది ఎత్తుకోపో. మళ్ళీ చీకటి అయితే ఆయనకే కనబడేది. సరే వీళ్ళు ఏం చెప్తారో ఏమో. అన్న రోజుగాల పంచాయతీకి దీన్నే విద్దాం అనుకున్నా. కొంచెం అయితే కొంపమును కొంచెం ఒక పొడ తెలివిందా? సరే కోప్పడకు. సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం ఈ పంచాయతీ? అరే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? అరే ఈ రూపాయి తీసుకొని దుకాణంలోకి పోదాం. రూపాయికి ఏది వస్తే అది కొని సెరసాంగ పంచుదాం. ఎట్లుంది? ఏకదమ్ ఉంది. ఓకేనా? ఇగో రూపాయికి ఏమవుతుంది అది కొంటాం. కొని మీకు సెరసామా మనం కరెక్ట్ జోకి మరీ వంచుతాం. ఓకేనా? లొల్లి పెట్టుకోవద్దు మళ్ళా. సరేనా సీను? సరేనా జున్ను? పని. అరే రూపాయి తీసుకో పని. దుకాణంలోకి పని. పంచాయతీల రూపాయికి ఈ బఠానీల ప్యాకెట్ వచ్చింది. అరే జోకిచ్చుడు ఎందుక? ఇలాకి వెళ్ళే మనిషిని వంచుదాం. అది నిజమేరా. బఠానీ అన్నాక ఒకటి బక్కగా ఉంటుంది, ఒకటి దొడ్డు ఉంటుంది. మళ్ళీ ఈ పొరాల కోలేమి
తరాదేరా నాకు రెండు, నాకు ఇదే రెండు. అవును జోక్ ఇస్తాం కరెక్ట్ అందరికి. చూడండి ఇగో జున్నుతో ఎక్కువ ఉంది. ఒకటి తీస్తే ఇళ్ళకెళ్ళి ఏం చేయాలి? నేను తింటా. ఇలా చూడండి ఇక తింటే ఎక్కువ. సీన్కి వెళ్ళి కొన్ని తింటా. సీన్ తరపున నేను సరిపట్టి తిండు. తింటే ఎక్కువ చిన్న ఏడా నీకెళ్ళి ఎక్కువ ఉంది. నీకెళ్ళి ఎక్కువ ఉంటే నేను తినాలి. ఎక్కువ ఉన్నాయి. సీన్కి వెళ్ళి నువ్వు రారే. తింటే ఎక్కువ ఉన్నాయి. నీకెళ్ళి జున్ను. మీరే నాకు జోకిస్తారు, మీరే మర్చిపోటి తింటాను. మరి పంచాయతీ ఎట్ట వెళ్తుంది ఇక. అరే లాస్ట్కి అటో ఇత్తు మిగిలింది, ఇటో ఇత్తు మిగిలింది, కానీ అవి కూడా సమానం లేవురా. ఈ బఠానిత్తులకు అగ్గి తగిలితే ఇగో ఇది నేను తింటా, ఇది నువ్వు తిను. ఇప్పుడు ఎట్లా? ఇగో మీ దగ్గర ఇంకో రూపాయి ఉందా? మా దగ్గర ఇంకో రూపాయి ఉంటే మేము మర్చిపోకపోయినా పంచాయతీకి మీ దగ్గరికి ఎందుకంటే అది నిజమే. కానీ ఏం చేస్తాను జున్ను, ఇప్పుడు బఠానిత్తులు అయిపోయినాయి. ఇప్పుడు సీను గెలవలేదు, జున్ను సీను గెలవలేదు పంచాయతీ, జున్ను గెలవలేదు పంచాయతీ. పెద్ద మనుషులు గెలిచింది పంచాయతీ. సరే పోలి ఇక పోలి లొల్లి పెట్టుకోకుండా పోలి పోలి నడు మెల్లగా మెల్లగా. పెద్దోళ్ళు కదా అని పంచాయతీకి వెళ్తే పందులు లెక్క తిన్నారు. గంత మాట అందేంద్రా, నేను ఎంత కరెక్ట్ జోకిండ్రా. అరే తరాజే కరెక్ట్ లేదు కారా. ఈ వీడియో ఎలా ఉంది? బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకంటే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేసిన నోస్ట్రా ప్రో యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ని యాడ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు. నిజానికి షూటింగే లేట్ అండి. ఈ వీడియో వచ్చేసి 5 days పట్టింది. కానీ మీరు అనుకుంటారు ఏందో ఒకటే డ్రెస్ విన్ ఉన్నారు కాబట్టి 1 dayలో షూట్ చేసిన అంత సీన్ లేదు. 1 take యాక్టర్స్ మన ఛానల్లో ఇప్పటిదాకా రాలే. సో ఎప్పుడొచ్చిన వీడియో అయితే శనివారమే వస్తుంది, మ్యాక్సిమం శనివారం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.